హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవేద ఎంబ్రాయిడరీస్. నా పేరు శ్రవంతి అండి. ఈ నేను ఈ వీడియోలో ఒక డిజైన్ చూపిద్దామని అనుకుంటున్నాను. దాన్ని అలాగే ఆ డిజైన్ని ఎలా సెట్ చేసి వేసాను, మనం డిజైన్ పెట్టేటప్పుడు ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ప్లీజ్ అండి, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతాయి, మీకు ఏదైనా అవసరం ఉంటుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో ఏముంటుందంటే, నేను డిజైన్ వేసేటప్పుడు ఎలా సెట్ చేసి వేసాను డిజైన్ అనేది ఉంటుంది. మనం డిజైన్ అనేది కరెక్ట్గా సెట్ చేసి వేస్తేనే డిజైన్ మనం అనుకున్న ప్లేస్లో వస్తుంది, ఎలాంటి ఇబ్బంది కానీ రాకుండా ఉంటుంది. అందుకే మనం ఫస్ట్ సెట్ చేసేటప్పుడే డిజైన్ ఎలా మనకి ఎక్కడ రావాలనుకుంటున్నామో అంతా సెట్ చేసుకొని చూసుకోవాలండి, అది ఎట్లా వేస్తాం అనేది అది వీడియోలో ఉంటుంది. ప్లీజ్ అండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను చేసిన దానికి ప్రాబ్లం రాకుండా ఉండడానికి. ఇలా ఈ వీడియోలో మొత్తం ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్దాము. ఆ డిజైన్ ఏంటితో చూపిస్తాను పదండి. ఈ డిజైనే అండి మీకు చూపిద్దామని, అలాగే ఇందులో నేను ఎట్లా సెట్ చేసి వేసాను అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇది నేను చాలాసార్లు వేసానండి ఈ డిజైన్, కానీ ఈ కస్టమర్ మాత్రం ఈ డిజైన్కి బుటీస్ యాడ్ చేయమని చెప్పారు. నేను ఇంతవరకు అయితే ఎవ్వరికి వేయలేదండి బుటీస్, కానీ వీళ్ళు వేయమని చెప్పారని నేను ఒక్కొక్కటి మార్క్ చేసుకొని వేస్తున్నాను బుటీస్ అనేది. బుటీస్ యాడింగ్ చేయడం ఎలా అనేది నా ప్రీవియస్ వీడియోలో ఉంటుందండి. ఒకవేళ మీకు అవసరం ఉంటే ప్లీజ్ చెక్ చేయండి. ఇది డిజైన్ అండి, ఇక్కడ ఒక్క బుటీ వేస్తే అయిపోతుంది. ఇది నెక్ అనేది డిజైన్ విడితే 2 ఇంచెస్కి ఎక్కువ వస్తుందండి. అందుకని చెప్పి నేను ఎవరికి బుటీస్ అనేది వేయలేదు, ఎందుకంటే మనకు లెంత్ ఎక్కువ వచ్చిన డిజైన్కి బాగా కనిపించదు బుటీస్ యాడ్ చేస్తే అని చెప్పి నేను వేయలేదు ఎప్పుడు. ఇంకొక బుటీ వేస్తే అయిపోతుందండి. ఇది నేను ఈ వీడియోలో చెప్పేది టిప్ మాత్రం ఖచ్చితంగా పాటించండి. మీకు డిజైన్ మనం ఒకసారి సెట్ చేసుకొని వేసుకుంటే ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా డిజైన్ అనేది వస్తుంది. నాకు కూడా అప్పుడప్పుడు జరిగింది, కానీ మెల్లగా సెట్ చేసి వేసాను మళ్ళీ. అట్లా అని చెప్పి నేను ఫస్ట్ డిజైన్ పెట్టేటప్పుడే అలా చూసుకొని సెట్ చేసి వేస్తాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ రావాలండి. ఫ్రంట్ నెక్ అని వాళ్ళు ఫ్రంట్ నెక్ వద్దని చెప్పి ఎక్స్ట్రా బుటీస్ యాడ్ చేయమని చెప్పారు. అందుకే నేను ఇక తీసుకున్నానండి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ వేయడం లేదు కాబట్టి బ్యాక్ నెక్కే బుటీస్ యాడ్ చేస్తే అయిపోతుంది అని చెప్పి అనుకున్నాను నేను. ఇది బ్యాక్ నెక్ మొత్తం బుటీస్తో అండి, మొత్తం కౌంట్ చేశాను, మొత్తం మార్కింగ్ చేసి వేశాను. ఇక్కడ ఆర్మ్ హోల్డ్ వస్తుందని చెప్పి నేను అక్కడ ఎక్స్ట్రా బుటీస్ వేయలేదు. మనకు షోల్డర్స్ దగ్గర కూడా పోతుంది డిజైనే షోల్డర్స్ దాకా వస్తుందని చెప్పి షోల్డర్స్ పక్కకు కూడా వేయలేదు. అయిపోయిందండి. ఇప్పుడే బ్యాక్ నెక్ అయితే బుటీస్తో కలిపి చూడండి, ఒక్కొక్క దగ్గర మనం మార్క్ చేసుకున్న దగ్గర మనకు కావాల్సిన దగ్గర చూసుకుంటూ వేయాలండి. అలా వేస్తే ఈ ఎక్స్ట్రా బుటీస్ అనేది వేయచ్చు మనము. ఇది అండి టోటల్ బ్యాక్ నెక్ అనేది. ఫ్రంట్ నెక్ లేదు కాబట్టి నేను ఓన్లీ మిడిల్లో పెట్టుకున్నాను ఫ్రేమ్కి క్లాత్ అనేది. ఇది బ్యాక్ నెక్ అండి. ఇది హ్యాండ్ అండి. హ్యాండ్ వచ్చేసేసరికి ఇప్పుడు హ్యాండ్ వేసేటప్పుడు మీకు నేను చెప్పిన సెట్టింగ్ అనేది ఇలా అనేది చూపిస్తాను. ఫస్ట్ మనకు మార్క్ అనేది ఎక్కడుంది, మనం ఎంబ్రాయిడరీ వేసేటప్పుడు అందులో చూపిస్తుంది కదండి ప్లస్ సింబల్, మనం స్టార్టింగ్ పాయింట్ అనేది ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది మనకు మిడిల్లో ఉంది, కరెక్ట్గా మిడిల్లో ఉందండి. మిడిల్లో మనకు మధ్యలో ఉందండి, అంటే అటు ఇటు కాకుండా మధ్యలో ఉంది పాయింట్ అనేది. అక్కడ చూసుకొని మనం ఒకసారి సెట్ స్టార్ట్ అని అనాలండి. ఆ సెట్ స్టార్ట్ అని అంటే మనకు ఇట్లా చూపిస్తుందండి, మనం ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది అనేది తెలుస్తుంది.
ఈ విధంగా ఎందుకు చూసుకోవాలంటే మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎక్కడ మార్క్ చేసుకుంటామో అక్కడ మనకి డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుందండి. అట్లాగే మనము మిషన్ ఆఫ్ చేసినప్పుడు కానీ మనం డిజైన్ పెట్టక ముందు కానీ అప్పుడప్పుడు ఫ్రేమ్ అనేది జరుపుతాము. అట్లా జరిపినప్పుడు మనం కరెక్ట్గా ఉండదండి. మన మార్క్ అనేది డిజైన్ పెట్టే మార్కును మన ఫ్రేమ్ మీద ఉన్న దగ్గర మార్కు కరెక్ట్గా ఉండదు. అందుకే ముందు డిజైన్ వేసే ముందు సెట్ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ముందు చూపించినట్టు సెట్ స్టార్ట్ అనే ఆప్షన్ అది ట్యాప్ చేస్తే ఇట్లా మనకి ఏడ డిజైన్ వస్తుంది అనేది చూపిస్తుంది. అట్లయితే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్కడ ఆగిపోతుంది. అలా చేసుకొని వేసుకోండి డిజైన్, ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు మీకు. నేను సెట్ చేసి అట్లానే ఆటోలో పెట్టి వేస్తున్నాను. ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ అని సెట్ చేశాను. మీకు ఆటోలో పెట్టి వేయడం ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ప్లీజ్ అండి నా ఛానల్ని ఇలాగే ఆదరిస్తారని, ఇలాగే సపోర్ట్ చేస్తారని, చెయ్యాలి మరి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మనకు చాలా యూజ్ అవుతాయండి ఎంబ్రాయిడరీ వేసేటప్పుడు. అందుకే మరీ నేను వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ అండి చూడండి, పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.